హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో సొరకాయ గారెలు లేదా చెక్కలు అంటారు, ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా హెల్తీ రెసిపీ, రుచి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా బౌల్లోకి పావు కప్పు వరకు శనగపప్పు తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ నీళ్ళను వంచేసి ఫ్రెష్గా నీళ్ళు పోసి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. చక్కగా నానుతుంది శనగపప్పు. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక పావు కప్పు వేరుశనగలు తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ చక్కగా వేయించుకోండి. ఇలా బాగా వేయించుకొని తర్వాత పైన పొట్టు తీసేసి ఇలా కచ్చపచ్చగా దంచుకోండి. ఇలా కచ్చపచ్చగా దంచుకుంటే తిన్నప్పుడు పంటికి క్రంచీగా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇలా కచ్చపచ్చగా దంచుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రోట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఇంచుల అల్లంని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వీటిని ఇలా కచ్చపచ్చగా దంచుకోండి. నేను ఇక్కడ తక్కువ కాబట్టి రోట్లో వేసి దంచుతున్నాను. ఎక్కువ క్వాంటిటీలో అయితే మిక్సీ జార్లో కూడా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా కచ్చపచ్చగా దంచుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను లేత సొరకాయ తీసుకున్నాను. ఇది వెయిట్లో అయితే 400 గ్రాములు. లేతగా ఉన్న సొరకాయ తీసుకోండి, ఈ రెసిపీకి బాగుంటుంది. సొరకాయని ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని ఇలా పెద్ద కన్నాలు ఉన్న వాటితోనే తురుముకోండి. సొరకాయ లేతగా ఉంది కాబట్టి పైన తొక్కు తీయనవసరం లేదు, తొక్కు తీయకుండానే తురుముకోవచ్చు. చూడండి, సొరకాయ మొత్తం ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో 2 కప్పులు బియ్యపిండి తీసుకోవాలి. నేను ఇక్కడ ప్యాకెట్ బియ్యపిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఈ సొరకాయ తురుము 2 కప్పుల వరకు అయింది. ఇప్పుడు దీన్ని వేసుకొని కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, జీలకర్రని వేసుకొని చిన్నగా తురుముకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు 1 టేబుల్ స్పూన్ వరకు, కొత్తిమీర 1 గుప్పెడు, ముందుగా దంచి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు చాలా మంచిది, వేసుకోండి. నువ్వులు వేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది, హెల్తీ కూడాను. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. తర్వాత నానబెట్టుకున్న ఈ శనగపప్పుని నీళ్ళు మొత్తం వంచేసి తీసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నీళ్ళు పోయకుండా ముందు ఇలా కలుపుకున్న తర్వాత ఒకవేళ సరిపోలేదనుకుంటే కొద్దిగా నీళ్లు చిలకరించుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నీళ్ళు అయితే సరిపోతాయి. పైనుంచి చిలకరించుకొని మళ్ళీ కలుపుకోండి. కన్సిస్టెన్సీ మనకి చపాతీ ముద్ద కలుపుకుంటాం కదా, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత చిన్న ముద్ద తీసుకొని రుచి చూడండి. ఉప్పు కొంచెం తక్కువైనట్టు అనిపించింది. ఇంకా ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసాను. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు గారెలు చేసుకోవడానికి ఇలా ఒక బటర్ పేపర్ పైన అయినా, అరిటాకైనా, ఆయిల్ కవర్ అయినా దేనిపైనైనా మీడియం సైజు ముద్దలుగా తీసుకొని ఇలా మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఒత్తుకోండి. మంచులో ఇలా చిల్లి పెట్టుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది, క్రిస్పీగా వస్తాయి. గారెలు ఫ్రై చేయడానికి ముందుగా ఆయిల్ని చెక్ చేసుకోండి, వేడిగా ఉందో లేదో. చిన్న ముద్ద ఇలా వేసి చెక్ చేసుకొని గారెలను వేసి వేయించుకోవడమే. ఇలా ఒక తడి బట్ట పైన మిగతా గారెలు కూడా ఇలా ఒత్తుకొని ఒక తడి బట్ట పైన వేసి ఉంచితే ఒక వాయి వేగేసరికి నెక్స్ట్ వాయిని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. చేతితో తీసుకొని ఇలా ఈజీగా నూనెలో వేసి వేయించుకోవచ్చు. ఒక 4-5 గారెలు ఇలా చేసి పెట్టుకుంటే చాలా తొందరగా కూడా అయిపోతుంది. వేసినప్పుడు నూనె వేడిగా ఉన్నట్టు చూసుకోండి. 1 నిమిషం తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోండి. మంచి కలర్ వచ్చే వరకు మనం మసాలా వడ వేయిస్తాం కదా, అదే విధంగా వేయించుకోవాలి. 2 వైపులా ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి. చూడండి, ఈ కలర్ వచ్చాక ఆయిల్ నుంచి బయటకు తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత కూడా బాగానే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు హెల్తీ వేలో చూపిస్తున్నాను. మీకు ఆయిల్లో డీప్ ఫ్రై చేయడానికి ఇష్టం లేకపోతే ఇలా దోశ ప్యాన్ పైన కొంచెం నూనె రాసుకొని టిష్యూ పేపర్తో అయినా క్లాత్తో అయినా క్లీన్ చేసుకోండి. తర్వాత దీనిపైన ఒక పెద్ద ముద్దని ఇలా పెట్టి పలుచగా ఒత్తుకొని మధ్య మధ్యలో ఇలా చిల్లులు పెట్టుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి రొట్టెని.
డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇలా అయినా చేయొచ్చు, హెల్తీగా ఇలా అయినా చేసుకోవచ్చు. సొరకాయ తిన్న వాళ్ళకి ఇలా స్నాక్ చేసి పెట్టారంటే అసలు సొరకాయ ఉందని తెలియదు, చక్కగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.